ఇదేనండి మా ఊరు వేములపూడి. నాకు మా ఊరంటే చాలా ఇష్టం అండి. లేకుండా కథలోకి ఎంటర్ అయిపోదాం. ఇది మనమే. తెల్లవారుతున్నా ఇంకా నిద్ర లేవట్లేదు అనుకుంటున్నారా? మనల్ని లేపే వాళ్ళు కూడా ఒకరు ఉన్నారు. ఎవరా అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి, మీకే తెలుస్తుంది. బా దీనమ్మ జీవితం ఒక్కరు చూడ ప్రసాదంగా పడుకున్నది ఇది. దీనమ్మ ఈ పండగ ఎలాగనే దీన్ని కోసుకోరండి. నీ పని తర్వాత చెప్తానే. దూడాల పాలు మొత్తం తాగిస్తుంటే ఆపుకుంటే ఏం చేస్తున్నావురా? దాని తల్లిపాలు తాగే హక్కు దానికి ఉందిరా. అది మిగిల్చిన పాలు మాత్రమే మనం తీసుకోవాలి. ఏంటని అలా కొట్టేశావు? పట్టాలని అడగాలా నిన్ను? డిగ్రీ చదవమని కాలేజీలో జాయిన్ చేసి వస్తే చదవడం ఇష్టం లేదని వచ్చేస్తావా? ఇదంతా నీకెవరు చెప్పన్నానా? ఇప్పుడే మీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పాడు నాకు. చదువుకొని ఏ కంప్యూటర్ దగ్గర ఉద్యోగం చేసుకోక ఈ పొలం పనులన్నీ ఎందుకు అయ్యా నీకు? నాలాగే అప్పుల్లో ఇరుకుపోవడం తప్ప వ్యవసాయంలో సుఖం లేదురా. ఒరే సురేష్, నువ్వన్నా చెప్పరా వీడికి? చాలా సార్లు చెప్పాను పెదనన్న, వింటారా వీడు? హలో హలో హలో. ఒరే అయ్యా, రేపు నుంచన్నా కాలేజీ పోయి బుద్ధిగా చదువుకోరా. ఎరా మళ్ళీ చిత్త కొట్టేసినట్టు మీ నాన్న నా బదిలీని తన్నేయాల్సింది చేద్దాం. ఒరే నాయుడు, అయినా మీ నాన్న చెప్పి నేను వచ్చు కదరా. నేను చదవలేక కాదురా, నాకు వ్యవసాయం అంటే ఇష్టం. అయినా ఒక కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు, ఒక క్రికెటర్ కొడుకు క్రికెటర్ అవ్వాలనుకున్నప్పుడు, రైతు కొడుకు రైతు అవడంలో తప్పేంట్రా? భలే చెప్పారా నాయుడు. నువ్వు ఆగరా. ఒరే నాయుడు, నాకైతే చదువు రాక నీకేమైందిరా? ఇవన్నీ అవసరమా? అయినా మన ఫ్రెండ్స్ అందరూ కంప్యూటర్ ఇంజనీర్ అని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారా. మనమేంట్రా అంటే? అయినా ఒక్కసారైనా మీ నాన్న గురించి ఆలోచించవరా? అయినా మా నాన్న భయం నేను ఎక్కడ చెడిపోతానా అనరా. కానీ నాకు మా నాన్న వ్యవసాయం చేయాలని ఉందిరా. ఎక్కడో 25,000 కోసం జాబ్ చేసి సంవత్సరానికి ఒకసారి వచ్చి సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చి మా కుటుంబంతో గడిపి తర్వాత రోజు వెళ్ళిపోయే బతుకు నాకు వద్దురా. ఇక్కడే ఉంటూ మా నాన్నతో మన వాళ్ళందరితో కలిపి హ్యాపీగా బతకడం కావాలరా. నీ ఆలోచన బాగుందిరా. అయినా ఈ రోజుల్లో వ్యవసాయం చేసే వాళ్ళు ఎంత చులకంగా చూస్తున్నారు నీకు తెలిసిందే కదరా. అయినా వ్యవసాయాన్ని చులకంగా చూడాల్సిన పని లేదురా. వ్యవసాయంలోనే సాయం ఉంది. అది చెప్పుకోవడానికి ఎందుకురా సిగ్గు? మనం తలెత్తుకుని గర్వంగా చెప్పుకుందాం మనం రైతులు అని. సొంతూరులో నచ్చిన పని చేస్తూ మన వాళ్ళతో కలిసి జీవించడమే నిజమైన ఆనందం. పెద్ద నగరాల్లో హడావడి కన్నా సొంత గ్రామంలో ప్రశాంతతే మంచిది. సైనింగ్ ఆఫ్, త్రిమూర్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.